వీళ్ళ గొప్ప కాపరియగు యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ ఆయన చిత్తానుసారముగా చేయుటకు మనలను సిద్ధపరచునుగాక. ఆమేన్. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో యేసు ప్రభు చెప్పిన మాటలున్నాయి. యోహాను 11వ అధ్యాయం 25. St. John chapter 11 verses 25, 26 and 27. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు ఎన్నటికినీ చనిపోడు. ఈ మాట నమ్ముతున్నావా అని ఆమెను అడిగాను. నేనే పునరుత్థానమును జీవమునై ఉన్నాను. I am the resurrection and life. ఈ మాటలు మరణమును గూర్చి అంత విజయంతో చెప్పిన మానవుడు ఒక్కడే ఈ భూమి మీద బ్రతికాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. మరణము మీద నాకు అధికారము గలదని చెప్పగలిగిన వాడు, చెప్పినట్లే చేసి చూపించిన వాడు యేసుక్రీస్తు ఒక్కడే. మరణం. రాత్రి డాక్టర్ పాండు గారు మాట్లాడుతూ, మరణం అనేదే ఒకవేళ మనల్ని ఎదుర్కొంటే, ఒకవేళ ఈ రాత్రి ఎదుర్కొంటే చనిపోవుటకు సిద్ధముగా ఉన్నామా అని అడుగుట ఎంతో భావగర్భితమైన మాట. యేసుక్రీస్తు ప్రభువునందున్న వానికి మరణం అంటే భయం లేదు. నమ్మండి మాట. ఎందుకంటే మన మహాసభ యొక్క మూలవాక్యములో ఉన్నట్టు మనకు ఇమ్మానుయేలు దేవుడు ఉన్నాడు. జీవితములో ఇమ్మానుయేలు దేవుడు, శోధనలలో ఇమ్మానుయేలు దేవుడు, చివరికి మరణములో కూడా ఇమ్మానుయేలు దేవుడు. ఎవరున్నారు అలాగా? ఈ లోకంలో ఎవరు లేరు. బ్రతికున్నంతకాలం సేవ చేయించుకోవచ్చు, చచ్చిపోతే పాపం అని వదిలేయచ్చు. అది కాదు యేసుక్రీస్తులో దేవుడు మనకిచ్చిన భాగ్యం. సమాధిలో కూడా ఆయన ఇమ్మానుయేలు దేవుడు. మరణం అంటే మనం భయపడం. భయపడం గనక మరణమా త్వరగా రమ్మని ప్రార్థన చేయమని కాదు నా ఉద్దేశం. ఎందుకనగా జీవితం అనేది దేవుని ఆశీర్వాదం, దేవుని వరం. లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్ and let us live for the glory of God. But as and when death comes, we are not afraid. Why? Because we have our Emmanuel God even in the valley of death. మరణమనే ఆ లోయలో కూడా యేసుక్రీస్తు ఉంటాడు. అక్కడ నమ్మండి మాట. చావు అనేది ప్రతి మానవుడు ఒంటరిగా చేయాల్సిన పని. తను ఒక్కడే చచ్చిపోవాలి.
నేను చచ్చిపోయేటప్పుడు తోడుగా ఉండండి, మీరు కూడా చచ్చిపోండి అని ఎవరిని అడగలేడు, ఎవరు చచ్చిపోలేడు. Death is something that everyone has to face alone. నీ పాండిత్యమైనా, నీ ఉద్యోగమైనా, నీ పలుకుబడి అయినా నీతో రాదు. నిన్ను ప్రేమించిన వారు నీ శరీరము మీద పడి ఏడవగలరే గాని నీతో కూడా రాలేరు. సమాజంలో ఎంత ఒంటరితనం ఉంటుందో ఊహించలేము. లేదు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు మనతో చెప్పినదేమనగా, ఇదిగో నేనే పునరుత్థానమును జీవమునై ఉన్నాను. ఈ మాట లాజరు మరణము గూర్చిన కథలో ఉంది. యోహాను సువార్త 11వ అధ్యాయంలో వ్రాయబడ్డట్టు, బేతనీయ గ్రామంలో మార్తమ్మ, మరియమ్మ అనే ఇద్దరు అప్పగిళ్ళులకి ఒక సోదరుడు ఉన్నాడు, లాజరు అని. ఈ కుటుంబం అంటే యేసుక్రీస్తుకి ఎంతో సంతోషం. యేసుక్రీస్తు ఎప్పుడా ఊరొచ్చినా వాళ్ళు ఎంత పేదవాళ్ళైనా ఆయన ఇంటికి తీసుకెళ్లి కాళ్ళు గడిగి యేసుక్రీస్తుకి ఎంతో మర్యాదలు చేసేవారు వాళ్ళు. అంచేత యేసుక్రీస్తుకి ఈ బేతనీయులు ఉండే ఈ కుటుంబం తన సొంత కుటుంబంగానే చేసుకున్నాడు ఆయన. ఆ ఇద్దరు స్త్రీలను తన సొంత తోబుట్టులుగానే ఆదరించి ఆ యవనస్తుడైన లాజరును కూడా ప్రేమించాడు. అయితే ఒక రోజు ఏం జరిగింది తెలుసా? లాజరుకు జబ్బు చేసింది. జాగ్రత్తగా వినండి, లాజరుకు జబ్బు చేసింది. అప్పుడు వారు ఏమని కబురు పెట్టాడు తెలుసా? యేసుక్రీస్తుకి లాజరుకు జబ్బు చేసేటప్పుడు యేసుక్రీస్తు వారు బేతనీయ గ్రామంలో లేడు, ఆ ఇంట్లో లేడు. ఈ జబ్బులు, కష్టాలు ఎలాగొస్తాయంటే మనకి ఎవరో సహాయపడలేని పరిస్థితుల్లో కనబడతాయి. వచ్చి యేసు లేనప్పుడు లాజరుకు జబ్బు వచ్చింది. అందుకని అప్పజనులు ఇద్దరు ఏం చేశారంటే యేసుక్రీస్తుకి కబురు పెట్టారు. ఏమని పెట్టారు తెలుసా? ఇదిగో నీవు ప్రేమించుతున్నవాడు రోగి ఆయను. ఆ మాటలు జాగ్రత్తగా వినండి. ఇదిగో నీవు ప్రేమించుతున్నవాడు, ఇది నిన్ను ప్రేమించుతున్నవాడని కాదు, నీవు ప్రేమించుతున్న లాజరు రోగి ఆయను. ఇది యేసుక్రీస్తు ప్రేమించినవాడు కూడా జబ్బులు వస్తాయా? బిడ్డలారా, వస్తాయి, ఏమీ అనుమానం లేదు. ఈ లోకములో ఉండే పరిస్థితుల వల్ల, ఈ మన చుట్టుపక్కల ఉండే కాలుష్యం వల్ల జబ్బులు వస్తాయి. మంచి వాళ్ళకి వస్తాయి, చెడ్డ వాళ్ళకి వస్తాయి, ఏం తేడా లేదు. నా యందు విశ్వాసం ఉంచు వానికి ఎనడను జబ్బు రాదని యేసుక్రీస్తు ఎప్పుడు చెప్పలేదు, ఎప్పుడు చెప్పలేదు. అయ్యో ఇంత భక్తిగా ఉన్నాను, అయ్యంతో యేసుక్రీస్తు కొరకు ఇంత త్యాగం చేశాను, చూడ మనకి ఎంత కష్టం వచ్చిందని ఎప్పుడు నువ్వు అనుకోవద్దు, వస్తాయి. ప్రభువా నీవు ప్రేమించుతున్నవాడు రోగి ఆయను. యేసు ప్రేమించిన మాసలామణి కూడా జబ్బులు వస్తాయి, ఏం తేడా లేదు, వస్తాయి. జబ్బులు రావడం కాదు, యేసు ప్రేమించిన వాడు చచ్చిపోతాడు కూడా. చచ్చిపోయాడు లాజరు. అయ్యో, ఇది యేసు ప్రేమించిన వాడికి జబ్బు వస్తుందా? సరే వచ్చిందనుకో, చచ్చిపోతాడా? చచ్చిపోతాడు. ఏమీ ఆశ్చర్యపడవద్దు. ఈ శారీరక మరణం అనేది జీవితంలో ఒక దశ.
డెత్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. మరణం అనేది ఒక మలుపే గాని జీవితంలో అది ముగింపు కాదు. మరణం వస్తుంది. ఏమి మీరు పాత నిబంధన గ్రంథం చదివితే ఎలీషా గురించి ఏం రాయబడిందంటే, అంతటా ఎలీషా దీర్ఘ వ్యాధి చేత రోగి ఆయను. పెద్ద జబ్బు వచ్చింది. ఎలాంటి జబ్బు? క్యాన్సర్ లాంటి జబ్బు ఏదో వచ్చేసింది. ఎన్ని మందులు ఇచ్చినా తిరుగులేదు. ఇది నయమారు వంటి కుష్ఠరోగిని మాట మాత్రము చేత శుద్ధీకరింపగలిగిన ఎలీషాకే జబ్బు వచ్చిందా? వచ్చింది. ఇది షూనేమీరాలు కొడుకు చచ్చిపోతే తిరిగి బతికించిన ఎలీషాకే జబ్బు వచ్చిందా? వచ్చింది. ఎలీషా మంచివాడు, ఎలీషా దేవుని ప్రవక్త, అయినా జబ్బు వచ్చింది. జబ్బు రావడమే కాదు, ఆ దీర్ఘ వ్యాధితో చచ్చిపోయాడు. అయ్యో, మరి దేవుణ్ణి ఇంత సేవించి ఏమిటి లాభం అంటే అందరికి వచ్చేలాగా ఇతనికి జబ్బు వస్తే అని ఎన్నడూ విశ్వాసి నీవు అనుమానించవద్దు. మరణమనున్నది ప్రతి ప్రాణికి వాటిల్లే ఒక అనుభవం. ఏం తేడా లేదు. తాను ఉన్నానని ఎరుగని పురుగు చచ్చిపోతుంది, మానవుడు చచ్చిపోతాడు. ఏం తేడా లేదు. అయితే మరణమును గూర్చి మనకు ఎక్కువ బాధ ఎందుకంటే, చావు అంటే ఏటో మనకు తెలుసు, జంతువులకు తెలీదు. ఒకప్పుడు నేను చచ్చిపోతే ఏమైపోతానని ఏ కుక్క ఎప్పుడు అనుకోదు. ఒకనాడు చచ్చిపోతే ఏమైపోతానని ఏ ఏనుగు ఎప్పుడు బాధపడదు. దానికి తెలియదు ఏమవుద్దు. చనిపోయిన వారిని చూచి నాకు కూడా ఒక రోజు ఇలాగే జరుగుతుంది అని మానవుడు ఒక్కడే ఆలోచన చేయగలడు. అందుకే మరణం అంటే మన భయం, చాలా భయం. అలాంటి మరణ గాఢాంధకారపు లోయలో కూడా యేసుక్రీస్తు మన ఇమ్మానుయేలు దేవుడు. ఎంత అదృష్టం, ఎంత భాగ్యం. అదృష్టం అనేది నిజంగా లేదనుకోండి, కనబడకుండా వచ్చేదాన్ని అదృష్టం అంటాం. మన జీవితంలో మనకు కలిసి వచ్చే ప్రతి ఆశీర్వాదం అదృష్టం అంటాం సాధారణంగా. అలాంటిది ఎక్కడా లేదు నిజంగా. కానీ యేసుక్రీస్తు సమాధిలో కూడా మనతో ఇమ్మానుయేలు దేవుడుగా ఉంటాడు అన్న విషయం ఎంత ఆశ్చర్యకరమైన విషయమో చెప్పలేదు. మరణం అంటే మానవుడికి చెడ్డ భయం. నాకు సంగతి జ్ఞాపకానికి వస్తుంది. ఏదో ఊళ్ళో ఒక క్రైస్తవుడు చనిపోయాడు. ఆ ఊళ్ళో మాస్టర్ గారు ఉన్నారు. ఆయన ఆ చనిపోయిన క్రైస్తవుడు కోసం చిన్న సమాధి పెట్టి చేయిద్దామని ఇంకొక ఊరు వెళ్ళాడు. ఊరు వెళ్ళి సమాధి పెట్టి తయారు చేసేటప్పుడు చీకటి పడిపోతుంది. ఇంకా చీకటి పూర్తిగా పడలేదు, సాయంకాలం అయిపోయింది. ఇప్పుడు ఆ సమాధి పెట్టి తను ఊరు తీసుకెళ్లాలంటే ఎవడో బండి కట్టడం. అమ్మపోయి సమాధి పెట్టి చూద్దాను, ఉట్టి పెట్టానయ్యా బాగుంటే అమ్మపోతాను. ఎవడో బండి కట్టడం. అరే ఈ పెట్టి ఎలా తీసుకెళ్ళాలి, ఈ రాత్రికైనా ఆలోచన చేస్తుంటే ఇంతలోకి లారీ వస్తుంది. ఒకటి చెయ్యెత్తాడు. చేతిగానే లారీ వాడు అప్పుడు ఏమయ్యా అన్నాడు, మా ఊరు 3 మైళ్ళ దూరంలో ఉందండి అయ్యా, ఈ సమాధి పెట్టి మా ఊరు తీసుకెళ్ళాలి, మీకు 5 రూపాయలు ఇస్తాను, వెనకాల పెట్టుకొని ఇస్తారా అన్నాడు. పెట్టుకోబోయా అన్నాడు. నెమ్మదిగా సమాధి పెట్టి ఆ వెనకాతలు ఎక్కించాడు. ఎక్కించి పెట్టి పక్కనే కూర్చున్నాడు. మళ్ళీ లారీ కదిలింది. లారీ కదిలిన 10 నిమిషాలకి చినుకులు పడుతున్నాయి. చినుకులు పడుతుంటే ఈ లారీ మీద కప్పు ఉండదు కదా, అరే తడిచిపోతాను నేటుగా బాబు అని చెప్పి ఏం చేశాడు, ఈ సమాధి పెట్టిలో ఆడు దూరాడు.
దూరి ఆ మూత వేసేసాడు. తెలివితేటలను పనిచేశాడు, ఎందుకంటే బయట ఉంటే తడిచిపోతానని. టపటపా టపటపా చినుకులు పడుతున్నాయి, వాళ్ళు లోనికి వెళ్ళిపోయాడు, మూత వేసాడు. మూత వేసిన 2 నిమిషాలకి లారీ ఆగింది. ఇంకెవడో రోడ్డు మీద చెయ్యెత్తాడు. ఎత్తితే లారీ వాడు వచ్చిందో రూపాయి అని చెప్పి రాబాయ్ అన్నాడు. ఎక్కన్నాడు. ఎక్కనగానే ఆ ఆతృతతో గభీల్ని ఎక్కేశాడు పైకి. ఎక్కగానే లారీ బయలుదేరింది. ఇంకేముంది, లారీ చూస్తే సమాధి పెట్టి అమ్మ నాయనోయ్ అని చెప్పి గట్టిగా పళ్ళు బిగించేసి ఆ లారీ ఆ కర్ర పట్టుకొని గట్టిగా బిగబెట్టి ఉన్నాడు. అమ్మ బాబోయ్ ఎంత పని అయిపోయింది, ఎంత పని అయిపోయింది, అయ్యి బాబోయ్ ఎంత పని అయిపోయింది. ఇంతలోకి మళ్ళీ ఆగింది లారీ. ఇంకోడెక్కాడు. వాడు ఎక్కగానే లారీ కదిలింది. కదలగానే వీడు ఇలా వెనక్కి చూస్తాడు. అమ్మ బాబోయ్ అని చెప్పి ఈ ఎత్తుకెత్తుకుపోతున్నాడు. ఇద్దరు కూడా ఎక్కెత్తిపోతున్నారు. సమాధి ఉంది కదా పెట్టి అక్కడ. 2 నిమిషాలకి వర్షం ఆగిపోయింది. వాడేం చేశాడు, చినుకుల బంధం ఆగిపోయింది కదా అని చెప్పి మూత ఎత్తి పైకి బొర్రెట్టాడు. ఇలా కూర్చున్నాడు. ఇద్దరు మనసులో అక్కడ కనపడగానే ధైర్యంగా ఉంది వీడికి, శబ్దం అవుతుంది ఎక్కడ అని చెప్పి వెనక్కి దిరిగారు ఇద్దరు. వాడు కూర్చున్నాడు. అందులో అమ్మ బాబోయ్ అన్నాడు ఒకడు. అమ్మ బాబోని కూడా ఇద్దరు దుక్కేశారు. మరణం అంటే అంత భయం మానవుడికి. మన ఇంటి పక్కని కుక్క చచ్చిపోయిందంటే హాయిగా పడుకుంటాం అనేది, కానీ మనిషి చచ్చిపోయాడంటే పడుకోడేవాడు. భయం దెయ్యమే పట్టుకుంటుంది. మరణం అంటే మానవులకి ఎంత భయమో నేను చెప్పలేదు. ఈ మరణం గూర్చిన మర్మం మానవుడికి తెలియదు. కొందరు ఏమంటారంటే చచ్చిపోయిన తర్వాత ఏమీ లేదయ్యా, గాలిలో కలిసిపోవడమే, ఇంకేమీ లేదయ్యా అని చాలా మంది చెప్తారు. బాగా చదువుకున్న వాళ్ళు చెప్తారు, చదువు లేని వాళ్ళు చెప్తారు అన్నమాట. దెర్ ఇస్ నథింగ్ బియాండ్ ద గ్రేవ్. ఏం లేదు. మన దేశంలో పండితులు ఏం చెప్తారు, చచ్చిపోయిన తర్వాత ఆత్మ ఇంకొక శరీరాన్ని తగిలించుకొని మళ్ళీ ఈ భూమి మీదే పుడతాది అని మన దేశంలో చెప్తారు. అది ఒక సిద్ధాంతం. ఎవరన్నా చూసొచ్చారని కాదు, బహుశా ఇలా జరుగుద్దని అది ఒక సిద్ధాంతం. నేను చనిపోయేటప్పుడు నేను మళ్ళీ ఈ భూమి మీద మానవుడిగా పుడతాను. పూర్వకాలం అయితే కుక్కగానో నక్కగానో పుడతానేమో అనుకునేవారు, కానీ ఇప్పుడైతే అందరూ మానవులుగానే పుడతారని అనుకుంటున్నారు. ఇప్పుడు మానవ జన్మ అది ఒక ఊహ, అది ఒక వేదాంతం. కానీ ఎవరు చూడలేదు, చూడండి, ఎవరు చూడలేదు. కానీ మొత్తాన్ని ఆత్మ అనేది అమరజీవి, ద సోల్ ఈజ్ ఇండిస్ట్రక్టబుల్ అనే మహాసత్యాన్ని ఈ పునర్జన్మ సిద్ధాంతం బోధిస్తుంది. అలాగూ కనీసం 84 లక్షల సార్లు నువ్వు చనిపోవచ్చు, అంతం లేదు. కానీ మరణమును గూర్చి ఆ మర్మాన్ని తెలియచేసిన వాడు ఈ భూమి మీద ఒక్కడే ఉన్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. మన ఆంధ్రప్రదేశ్లో ఒక ఊళ్ళో ఇలాంటి కోటాలు జరుగుతున్నాయి. నేను అక్కడ మాట్లాడుతున్నాను. దేవుడి దయ వల్ల 4-5 రోజులు చక్కగా కోటాలు జరిగాయి. ఒకరోజు అక్కడుండే స్నేహితులు, ఏమండి మా ఊరు చూస్తారా అన్నారు. చూస్తానండి అంటే కారు తీసుకొచ్చారు. కారు ఎక్కించి తిప్పుతున్నారు. ఇంతలో ఒక పెద్ద భవనం కనపడ్డది, చాలా పెద్ద మేడ. అయ్యి బాబు, ఇంత పెద్ద మేడ ఉంది, ఏటండి ఇదేటన్నాను. ఇదా అండి మా జనరల్ హాస్పిటల్ అండి అన్నాడు ఒకడు.
అయ్యి బాబు ఇంత పెద్ద ఆసుపత్రి ఉందా మీకు? మీరు ఎంత ధన్యులండి అన్నాను. ఎందుకు వచ్చింది ధన్యతలండి, పనికిమాల హాస్పిటల్ అన్నాడు. అయ్యో ఇంత పెద్ద హాస్పిటల్ పనికిమాల హాస్పిటల్ అంటే ఏమయ్యా అన్నాను. అదే అండి, అది వన్ వే ట్రాఫిక్ హాస్పిటల్ అని అన్నాడు. ఒకవైపే ప్రయాణం చేయాలి ఆసుపత్రుల్లో అన్నాడు. అదితే అలాంటిది రోడ్ల మీద ఉంటుంది కానీ హాస్పిటల్లో కూడా ఉంటుందా? వన్ వే ట్రాఫిక్ ఎప్పుడు వెళ్ళలేదు అంటే ఏటయ్యా అంటే ఏమీ లేదండి, అందులోకి వెళ్ళినోడు బయటికి రాడండి అన్నాడు. అదే చాలా ప్రమాదకరమైన ఆసుపత్రి. వన్ వే ట్రాఫిక్ అలాగే వెళ్ళి అలాగే వెళ్ళిపోవడమే. దేవుని బిడ్డలారా, ఈ మానవ చరిత్రలో యేసుక్రీస్తు ప్రభు ఈ నేల మీద కాలు పెట్టిన దాకా ప్రతి శ్మశాన భూమి వన్ వే ట్రాఫిక్. అలా వెళ్ళడం, అక్కడి నుంచి అలాగే వెళ్ళిపోవడం. ఏమైపోయింది ఎవరికి తెలియదు. అన్ని సమాధుల దొడ్డులు, యూదుల సమాధుల దొడ్డులు వన్ వే ట్రాఫిక్, వన్ వే ట్రాఫిక్. ఏం జరిగిందో ఎవరికి తెలియదు. ఇప్పుడు లాజర్ని యేసుక్రీస్తు వారు మళ్ళీ బతికించాడు. కానీ అది పునరుత్థానం కాదు, మర్చిపోవద్దు మీరు. అది పునరుత్థానం కాదు. నాయను గ్రామం వద్ద ఒక విధవరాలి కుమారుని యేసుక్రీస్తు వారు బ్రతికించాడు. అది పునరుత్థానం కాదు. యాయిరు కుమార్తెను బతికించాడు. అది పునరుత్థానం కాదు. అది భౌతిక జీవితం యొక్క పొడిగింపు. It is only an extension of physical life. That is not the resurrection at all. మళ్ళీ బతికినోడికి ఎక్కడికి వెళ్ళాడో ఏం చేశాడో కూడా జ్ఞాపకం లేదు, ఎవరికి తెలియదు. అందుకే బైబిల్లో ఆశ్చర్యం ఏంటంటే మళ్ళీ బతికినోడి దగ్గరికి ఎవరినో వెళ్ళి ఎక్కడికి వెళ్ళేవరా, ఏం చేసేవరని అడగలేదు. ఎక్కడో అయోమయంలోకి వెళ్ళినట్టు అనిపించింది, నాకేం తెలియదు, మళ్ళీ బతికాను. లాజర్ని యేసుక్రీస్తు బతికించాడు. అయితే లాజర్ మళ్ళీ చచ్చిపోలేదా? మళ్ళీ చచ్చిపోయాడు. ఏ 25 ఏళ్ళు 30 ఏళ్ళు అయ్యాక మళ్ళీ చచ్చిపోయాడు లాజరు. ఎందుకనగా ఏ భౌతిక శరీరం కూడా ఈ భూమి మీద చిరకాలం ఉండలేదు. అయితే ఆశ్చర్యం ఏమిటంటే ఈ లోకంలో సమాధి లేని వాడు యేసుక్రీస్తు ఒక్కడే. మీరు చాలా జాగ్రత్తగా వినండి. లోకములో అందరికీ సమాధి ఉంటుంది. అడుక్కు తినేవాడు కూడా సమాధి ఉంటుంది. బయట మారేస్తారు, ఏ గొయ్యకి సాగబడేస్తారు, కనీసం సమాధి ఉంటుంది. ఈ లోకములో సమాధి లేని వాడు యేసుక్రీస్తు ఒక్కడే. చనిపోయినప్పుడు ఆయన్ను భూస్థాపన చేసిన ఆ గుహ కూడా ఎరువు తెచ్చుకున్న గుహే, ఆయనది కాదు. ఆ సమాధిలోకి వెళ్ళాక 3 దినములైన తర్వాత ఆయన తిరిగి లేచిపోయాడు. కారణం ఏంటంటే ఆయన శరీరము పాపరహితమైన శరీరము గనక కుళ్ళు ఆ శరీరమును తాకలేదు. ఇది మర్మం, మీరు గ్రహించండి. హీస్ వాజ్ ఎ సిన్లెస్ బాడీ over which decay has no power. కీర్తన గ్రంథం 16వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంది. ఏమో తెలుసా? నీ పరిశుద్ధుని శరీరమును నీవు కుళ్ళు పట్టనీయవు ఉంది. యేసుప్రభు యొక్క పునరుత్థానం గురించి బైబిల్లో ఉంది. దావీదు రాశాడు, Thou wilt not allow the body of thy Holy One to see corruption. పాపరహితమైన శరీరం కనుక 30 రోజులున్నా అలాగే ఉంటుంది, అక్కడ ఏం జరగదు. అయితే మన శరీరాలు పాపపు డాగులు కలిగిన శరీరం గనక ఆ నాశనం అనేది వెంటనే శరీరం పట్టుకుంటుంది. 3 రోజులైన తర్వాత యేసుక్రీస్తు మళ్ళీ బయటకు వచ్చేసాడు. 3 రోజులైన తర్వాత బయటకు వచ్చాడు. కానీ ఎప్పుడు బతికాడో మనకేం తెలుసు? సమాధి చేసిన సాయంకాలమే జీవించి ఉన్నాడా?
మనకు తెలియదు మర్మం. కానీ ఆదివారం తెల్లవారుసరికి ఆయన బయటకు వచ్చేశాడు. మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. యేసుక్రీస్తు వారు సమాధిలో నుండి బయటకు వచ్చినప్పుడు ఆ వచ్చిన శరీరం ఆయన మానవ శరీరమే. The body that came out of the sepulchre was his physical body. అంతా యేసుక్రీస్తులాగే ఉన్నాడు. అంతా ఆ ముక్కే, ఆ చెవులే, ఆ తలే, మాట్లాడితే అదే స్వరం, అందరినీ అదే జ్ఞాపకం పెట్టుకుంటున్నాడు. తోమా తెలుసు, పేతురు తెలుసు, మరియా తెలుసు. ద సేమ్ జీసస్, ద సేమ్ ఫిజికల్ బాడీ, బట్ ఎ స్పిరిచువల్ బాడీ. అది ఆ మానవ శరీరమే గాని ఆత్మ శరీరం, ఈ మాంసము శరీరం కాదు. అది ఆశ్చర్యం. యేసుక్రీస్తు వారు బయటికి వచ్చినప్పుడు ఆ రాయి దొర్లించబడును అని రాయబడింది కదా. పెద్ద రాయి దొర్లించేశారు ఆ గుహ దగ్గర. ఎందుకంటే దొంగలు చనిపోయిన శరీరాలు ఎత్తుకుపోయి అమ్ముకుంటారు రకరకాల పరీక్షల కోసం. ఆ శరీరం మీద ఏదైనా ఉంగరం గట్రా ఉంటే లాక్కోవడానికి. అలా దొంగలు వెళ్లకుండా ఉండడానికి, జంతువులు వెళ్లకుండా ఉండడానికి ఒక పెద్ద బరువైన రాయి పెట్టేశారు. అది అంత ఎత్తైన రాయి ఉంటుంది, పెద్ద చక్రం లాంటి రాయి. ఆ స్త్రీలు పునరుత్థాన తోటలో ఆ సమాధి యొద్దకు వస్తూ, మనం ఎంత వచ్చాం కానీ ఆ పెద్ద రాయి ఎవరు దొర్లిస్తారు మన కొరకు? ఎవరు దొర్లిస్తారు? మనం ఆడవాళ్ళం కదా, అంత పెద్ద రాయి దొర్లించలేదు కదా అనుకుంటున్నారు. తీరా వచ్చి చూస్తే రాయి దొర్లిపోయింది. అరే, రాయి దొర్లిపోయింది. ఎందుకు దొర్లిపోయింది? మనమేమనుకుంటామంటే యేసుక్రీస్తు బయటికి రావడానికి దొర్లిపోయిందని. కానే కాదు. మరణాన్ని జయించి లేవగలిగిన వానికి 4 అంగుళాల మందం కలిగిన రాయి అడ్డొస్తుందా? ఈ విజయవాడ కొండ అడ్డొస్తే ఆగుతాడా? మరణాన్నే జయించిన వానికి ఎంత గొప్ప కొండ అయినా అడ్డు రాగలదా? చిచి. అయితే ఈ రాయి ఎందుకు దొర్లిపోయింది అంటే యేసుక్రీస్తు బయటికి రావడానికి కాదు, నీవు నేను లోనికెళ్ళి ఆయన లేడు అని తెలుసుకోవడానికి. The stone has rolled away, not in order that Jesus may come out, but you and I may go in and see and make sure that he was not there. ఆశ్చర్యం. ఏమీ ఉంచలేదు, అంతా పట్టుకొచ్చేసాడు బయటికి. నేను ఒక సంగతి చెప్తున్నాను బిడ్డలారా, మీలో ఎంతమంది చదువుకున్న వారు ఉన్నారో ఇప్పుడు నేను చెప్పలేను, కానీ చదువుకున్న వారికి కొంచెం త్వరగా అర్థమవుతుందని చెప్పేది. మన దినాలలో ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే ఒక గొప్ప శాస్త్రవేత్త అమెరికా దేశంలో జీవించాడు. గొప్ప శాస్త్రజ్ఞుడు. ఆయన ఒక గొప్ప సూత్రాన్ని కనుగొన్నాడు. ఏటా సూత్రం చెప్పనా? పదార్థము శక్తి 2 ఒకటే అన్నాడు. నీ గుప్పులతో పైకెత్తే మట్టి, ఈ దీపాలు వెలగడానికి అందులో ఉండే శక్తి, ఈ 2 ఒకటే అన్నాడు. అదేటయ్యా, ఈ రాయిను ఆ శక్తి ఒకటేనట్టయ్యా? అవునన్నాడు. మ్యాటర్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ అన్నాడు. అందరూ పక్కపక్కన ఎవరు పిచ్చి పొల్లయ్యా ఏటయ్యా, ఇది మట్టిను ఆ విద్యుత్ శక్తి ఒకటే అంటావయ్యా? ఒకటే. ఆ మట్టిని ఇంతంత వేగముగా నీవు తిప్పగలిగితే అది విద్యుత్ శక్తిగా మారిపోద్ది. ద సేమ్
the same matter at a particular velocity converts itself into energy. ఆ మహాసూత్రాన్ని బట్టి మానవ చరిత్రే మారిపోయింది. అంతరిక్షంలో ఉండే ఈ గ్రహాలు కూడా దర్శించడానికి మానవునికి తెలివితేటలు లభ్యే. Matter is equal to energy. గాని ఆల్బర్ట్ ఐన్స్టీన్ పుట్టక మునిపే 1900 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఇంకొక మహాసూత్రాన్ని తెలియజేస్తాడు. ఏమని? శరీరమును ఆత్మయు ఒక్కటే. 1900 years before Albert Einstein was born, Jesus Christ had declared